నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశాన్ని యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాద విషయమైన ఎస్ఎల్బీసీకి సంబంధించి జరిగిన వాస్తవాలను మీ అందరికీ నేను విస్తుపోయే నిజాలను తీసుకొచ్చిన ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈ వీడియోను తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు కూడా చూడాలి. ఎస్ఎల్బీసీకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎస్ఎల్బీసీ విషయంలో అసలు ప్రభుత్వం ఎలాంటి అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంది, ఎస్ఎల్బీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి అడుగులేసింది, ఎస్ఎల్బీసీ విషయంలో జేపీ కంపెనీ ఏం చేసింది, ఎస్ఎల్బీసీ విషయంలో జియాలజికల్ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చెప్పిళ్ళు, ఎస్ఎల్బీసీకి సంబంధించి నివేదికలు ఏమొచ్చాయి, ఎస్ఎల్బీసీకి సంబంధించి మంత్రిత్వ శాఖ అసలు మంత్రి గారు చూసారా లేదా, ఈ అంశాలన్నింటిని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. నా వెనకాల పూర్తి స్థాయిలో ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది, ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఏంటి, ఎస్ఎల్బీసీలో అసలు లోపాలేంటి, ఏం జరిగింది అనేది కూడా నేను పూర్తి స్థాయిలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎస్ఎల్బీసీకి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అంటే పూర్తి స్థాయిలో కూడా జయప్రకాష్ అసోసియేట్కు సంబంధించి ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ పనులు అంటే జేపీ కంపెనీకి అప్పగించిన విషయం యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది 2005లో ఒప్పందం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి సుమారుగా ఒక 43 కిలోమీటర్లకు సంబంధించి స్వరంగ మార్గం ద్వారా నీళ్లను తీసే ప్రక్రియ మొదలుపెట్టిలు. ఈ ప్రక్రియ ఎక్కడ మొదలుపెట్టిల్లంటే దట్టమైన అటవీ ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి అడవి కింది నుంచి కూడా ఇది వెళ్తున్న తరుణం మనం చూస్తాం. ఇక్కడ శ్రీశైలం నుంచి దేవరకొండ వరకు పూర్తి స్థాయిలో దాదాపుగా 43 కిలోమీటర్ల వరకు ఆ పూర్తి స్థాయిలో పనులు అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్న పని చూసాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం మనం పూర్తి స్థాయిలో చూసాం. ఇక్కడ వీట్యూబ్ కానీ ట్రాక్ కానీ ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది కదా, ఈ వీట్యూబ్ కానీ ట్రాక్ కానీ ఈ ప్రమాదం అనేది 13 కిలోమీటర్ల మేర ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈ ప్రమాదం ముందే జరగబోతుందని, ఈ ప్రమాదం ముందస్తుగా జరుగుతుందని, ఈ విషయానికి సంబంధించి 2020 సంవత్సరంలో ఈ టనెల్ ఏదైతే ఆ సిస్మిక్ ప్రొడక్షన్కు సంబంధించి నివేదికను అప్పుడే సమర్పించింది. ఇక్కడ 2020లో టనెల్కు సంబంధించి సిస్మిక్ ప్రొడక్షన్ చేసి ఇక్కడ అంబార్క్ టెక్కు సంబంధించి ఇది జేపీ కంపెనీకి ఈ ఆంబార్క్ అనేది జేపీ కంపెనీకి అందించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ ఆంబార్క్ సంబంధించి టెక్ ఏజీ కంపెనీకి సంబంధించి అందించే ప్రయత్నం చేసింది. ఒక నివేదికను తయారు చేసి ఆ స్వరంగానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి జరగబోతుంది, ఏ కిలోమీటర్ వద్ద ఎలాంటి దృశ్యాలు ఉంటాయి, లోపల పనులు జరుగుతున్న తరుణంలో అసాధ్యాలు ఏంటి, ఎక్కడ నీటి ఊటలు ఉన్నాయి, ఎక్కడ పూర్తి స్థాయిలో మన్ను ఉంది, ఎక్కడ బురద వస్తుంది, ఎక్కడ పూర్తి స్థాయిలో రాళ్ళు ఉన్నాయి, దాంతోపాటు ఈ దట్టమైన అరణ్యంలో ఇది ఎంత మేరకు సాధ్యం, ఎన్ని కిలోమీటర్ల తర్వాత ప్రమాదం భారీగా పొంచి ఉన్నది అనేది ఇక్కడ ఆంబర్కు సంబంధించి ఈ ఆంబర్కు సంబంధించి టెక్ ఏజీ కంపెనీకి పూర్తి నివేదికను 2020 సంవత్సరంలోనే అందించే ప్రయత్నం చేసింది. అయితే ఈ నివేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మనం ప్రమాదం జరిగింది ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం ఎన్ని కిలోమీటర్ల మేర జరిగింది, 13 కిలోమీటర్ల మేర ప్రమాదం జరిగిందని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ 13 కిలోమీటర్లకు సంబంధించి 13 కిలోమీటర్ల అంటే 13 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అక్కడికి నీళ్లు వస్తున్నాయి, బురద వచ్చింది, రాళ్ళు వచ్చాయి, పెద్ద పెద్ద రాళ్ళు కూడా పడ్డాయని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇదే విషయాన్ని సిస్మిక్ ప్రొడక్షన్ చేసి మరి ఇక్కడ ఆంబర్క్ అనేది ఏజీ కంపెనీకి 2020 సంవత్సరంలోనే సమర్పించింది. కానీ దీన్ని పట్టించుకున్న పాపానున్నారా, లేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రమాదానికి సంబంధించి 2020లోనే సిస్మిక్ ప్రొడక్షన్ చేసి మరి కూడా ఆంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏజీ కంపెనీకి అందించినప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్వాపరాలను చర్చించకపోగా, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అధ్యయనానికి సంబంధించిన నివేదికను పరిగణలోకి తీసుకోకపోగా ఆ స్వరంగానికి సంబంధించిన పనులను మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆ పనులు ఆ విధంగానే కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం జరుగుతుందని 2020 సంవత్సరంలోనే 13 కిలోమీటర్ల నుంచి ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని, 13 కిలోమీటర్ల
ఏంది అంటే 13.88 మీటర్ల వద్ద ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని, ఇక్కడ నుంచి 13.91 కిలోమీటర్ల వద్ద అక్కడి నుంచి పూర్తి స్థాయిలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అంటూ కూడా ఈ ఆంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సొరంగంలో రాళ్ళు కానీ రాళ్ల సామర్థ్యం అంటే శక్తికి సంబంధించి క్షీణించిపోతుందని, నీటి ఊటలకు సంబంధించిన ఛాయలు కనిపిస్తాయని అప్పుడే హెచ్చరించింది. అయినప్పటికీ నివేదిక గురించి ఇక్కడ జయప్రకాష్ కంపెనీ కానీ ఇక్కడ ఆంబర్గ్ సంబంధించి కంపెనీలను సంప్రదించింది ఇండియన్ ఎక్స్ప్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జేపీకి సంబంధించి ఆంబర్గ్ సంబంధించిన కంపెనీలను అప్పుడే ఏంది అంటే పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది అంటూ ఈ కంపెనీలకు సంబంధించి ఆంబర్గ్ సంబంధించిన కంపెనీలను ఇటు జయప్రకాష్ కంపెనీలకు కూడా సమర్పించిన పరిస్థితి కనబడింది. ఏమని అంటే వీళ్ళని ఏ విధంగా సంప్రదించిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించి దీని గురించి అసలు మీరు ఏం చేస్తారు, దీని వ్యూహాలు ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగంగా మీరైతే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది 2020లో పూర్తి స్థాయిలో ఒప్పందం జరిగింది. ఇప్పుడు 2020 సంవత్సరం వచ్చింది. దీని మీదకి సంబంధించి పూర్తిగా కూడా అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేసి ఇలా అసలు దీని గురించి జియోలాజిస్టులు అంటే వాళ్ళు ఏం చెప్పిళ్ళు, ఏం కథ అనేది కూడా చెప్పనే పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళు సంప్రదించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ ఆంబర్కు చెప్పిన ఫాల్ట్ జోన్లను నుంచి దాదాపుగా 3 మీటర్ల ప్రాంతంలో టనెల్కు సంబంధించి కూలినట్లుగా కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. రెస్క్యూ సిబ్బందికి సంబంధించి ఆల్రెడీ ఆంబర్గ్ ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకోబోతుంది. ఈ ప్రమాదం వల్ల చాలా తీవ్రత కూడా ఎక్కువగా ఉండబోతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న అధికారులకు కూడా ఈ సమాచారం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈ ఆంబర్కు సంబంధించి ఆల్మోస్ట్ ఎప్పుడైతే చెప్పిందో ఆ ఫాల్ట్ జోన్కు సంబంధించి 13 కిలోమీటర్ల వద్ద 13.88 మీటర్ల నుంచి 13.91 తర్వాత చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి కానీ ముందే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ టన్నెల్లోకి నీళ్లు రావడం కానీ లేకపోతే ఇతరత్ర కానీ మనం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది ముందస్తుగానే ఉన్నది అనే సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానీ చాలా రకాలుగా సహాయక బృందాలు కూడా చేరుకొని నీళ్లను తోడే ప్రయత్నం, బురదను తీసే ప్రయత్నం, రాళ్లను తొలగించే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాయి. కానీ ఈ నివేదికకు సంబంధించి దాదాపుగా 13.5 కిలోమీటర్లకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఇప్పుడు మన మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ విషయానికి సంబంధించి టనెల్లో ఏదైతే బోరింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో మిషన్ డెడ్ ఎండ్ వద్ద పూర్తి స్థాయిలో చిక్కుకుపోయిందని, కార్మికుల జాడ కూడా లేదనే విషయం మనకు చాలా క్లారిటీగా తెలుసు. 22వ తారీఖు ప్రమాదం చోటు చేసుకుంది. ఇది 6వ తారీఖు ఈ రోజు 6వ తారీఖు 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా దాని సమాచారం లేదు అంటే ఒకసారి ఆలోచించండి. అయితే ఈ నివేదిక ప్రకారం 2020లో ఇటు జయప్రకాష్ కంపెనీ కానీ అటు అసోసియేషన్కు సంబంధించిన కంపెనీలకు సమర్పించిన ఆంబర్కు సంబంధించి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, అసలు ఏం జరిగింది, ఈ నివేదికను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రిత్వ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో వారికి సమర్పించారా, లేకపోతే అధికారులకు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేశారా, ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని చూసారా లేదా అనేది కూడా ఇప్పటివరకు వాళ్ళకి తెలియదండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించి నీటిపారుదల మంత్రిత్వ శాఖకు సంబంధించి వాళ్ళకు దీన్ని సమర్పించిల్లా, అధికారులకు సమర్పించిల్లా లేదా అనే విషయం ఇప్పటికీ కూడా తెలియదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంబర్గ్కు సంబంధించి 2020లో ఈ నివేదిక సమర్పించినప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిని ఒకరిని సంప్రదించిన, అయితే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఈ స్థాయిలో చొచ్చేసుకుంది కదా, అసలు మీరు ఈ నివేదికను చూసిల్లా, ఈ ఆంబర్గ్ అనే నివేదిక ఒకటి ఉన్నది, దీని పరిణామాలు ఎలా ఉంటుందో 13.81 మీటర్ల నుంచి 13.91 మీటర్ల వద్ద చాలా తీవ్ర స్థాయిలో కూడా ఈ ప్రమాదం ఉంటుందని అప్పుడే హెచ్చరించిన పరిస్థితి కనబడింది. అయినప్పటికీ కూడా మీరు దీనికి సంబంధించి చదివారా లేదా అంటే నివేదికను పరిశీలించామో లేదో తనకు పెద్దగా గుర్తు రావట్లేదు అంటూ కూడా చాలా సిల్లీగా సమాధానం చెప్పాడు. ఆ నివేదికను చూసానో లేదో కూడా సరిగ్గా గుర్తు రావడం లేదు అంటూ కూడా సమాధానం చెప్పిన. అయితే ఈ 4 ఏళ్లలో రాళ్ల సామర్థ్యం కానీ టనెల్ పరిస్థితులు మారే అవకాశం కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. దాంతోపాటు జియాలిస్టులకు సంబంధించి అంటే జియాలజీ లిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను కూడా సంప్రదించే ప్రయత్నం చేసిన. ఏంది అంటే రాళ్ల సామర్థ్యం కానీ టనెల్కు సంబంధించిన పరిస్థితులు మారవని, నీటికి సంబంధించిన ఊట వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అక్కడే దానికి సంబంధించి శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్పిల్లంటే జియాలజిస్టులకు సంబంధించి పూర్తిగా కూడా
అది రాళ్ల స్వభావం మారదు, దాంతోపాటుగా ఇతరత్ర అక్కడ టనెల్ పరిస్థితులు మారవు, కానీ నీటి యొక్క ఊట మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నది అనేది వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పిన. అయితే 2020లో మరో నివేదిక కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఇక్కడ శాస్త్రవేత్తలకు సంబంధించి చాలామందిని సంప్రదించగా ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. జియోలాజికల్కి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్కి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి మాజీ డీజీ అంటే మండపల్లి రాజు కానీ లేకపోతే జయప్రకాష్ అసోసియేషన్కు సంబంధించి జియోలాజిస్టులు రీతుకు సంబంధించి రీతు రాజ్ దేశ్ముఖ్ నివేదిక ప్రకారం కూడా మనం ఆలోచించినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ కిందికి వస్తుంది. మొట్టమొదటిగా దట్టమైన అరణ్యం శ్రీశైలానికి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా మనం ఏది శ్రీశైలంలోని దేవుడు దర్శనానికి వెళ్ళినప్పుడు పులులు కానీ సింహాలు కానీ ఇతరత్ర జంతువులన్నీ కూడా కనబడతాయి, మన అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ రిజర్వ్ ఫారెస్ట్ కిందికి వస్తుంది. ఇక్కడ టనెల్ అలైన్మెంట్ తవ్వకాలు కానీ డ్రిల్లింగ్ వంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా ఇక్కడ అనుమతి ఖచ్చితంగా ఉండదు. ఆ విషయానికి సంబంధించి కూడా దాన్ని లోతుగా నేను సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయగా ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ కిందికి వస్తుంది కాబట్టి ఇది టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ కాబట్టి కిందికి వస్తుంది కాబట్టి ఈ టనెల్కి వద్ద అనైన్మెంట్ కానీ తవ్వకాలు కానీ డ్రిల్లింగ్ వంటి పనులు కూడా ఇక్కడ అనుమతి ఉండదు అంటూ కూడా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసిన. అయితే టనెల్లో చాలా ప్రాంతాన్ని అంటే టనెల్లో ఉన్న చాలా ప్రాంతాన్ని భౌతికంగా అక్కడ అంటే చాలా భౌతికంగా పర్యవేక్షించేందుకు వీలు లేకపోవడంతో ఎలాంటి సంస్థ కానీ ఆమోదం పొందక ఎలాంటి జియో టెక్నికల్కు సంబంధించి డేటా లేకపోవడం వల్లనే ఈ టనెల్ యొక్క తవ్వకాలు ప్రారంభం లేకుండానే అంటే జియోకు సంబంధించిన టెక్నికల్ డేటా లేకుండానే వీళ్ళందరూ ఏం చేసిల్లంటే ఈ యొక్క పనుల తవ్వకాలను అయితే ప్రారంభం చేసిల్లు. అయితే ఆ ప్రాంతం గురించి ముందస్తుగా రూపొందించిన కొన్ని అంచనాలు కూడా అందినాయి. ఏంటి అంటే అందుబాటులో ఉన్న డేటా గతంలో శ్రీశైలానికి సంబంధించి ఎస్ఎల్బిసికి సంబంధించి లెఫ్ట్ బ్యాక్ అండర్ వాటర్కి సంబంధించి గ్రౌండ్ ఏంది అంటే శ్రీశైలం ఎస్ఎల్బిసికి సంబంధించి లెఫ్ట్ బ్యాక్ అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్ పరిసర ప్రాంతంలో వచ్చిన అనుభవాలు కానీ ఈ ఏరియల్ ఫోటోగా అధ్యయనాలు కానీ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సాంకేతిక వంటి అంశాలు కూడా టనెల్ తవ్వకాలలో ప్రారంభం జరిగింది. అయితే విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం, కానీ వాస్తవమైన దృశ్యాలు యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు నేను కొన్ని విషయాలను కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన, దీన్ని కాస్త లోతుగా వెళ్ళిన తరుణంలో విస్తుపోయే నిజాలు కూడా కనబడ్డ పరిస్థితి కనబడింది. నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలను కనుక మీరు ఆలోచిస్తే ఇక్కడ ఆల్రెడీ ఆంబర్గ్ సంబంధించిన ఏదైతే వాళ్ళు నివేదిక ఇచ్చిలో 2020 కానీ దాంతోపాటుగా ఇక్కడ ఏజీ కంపెనీకి సంబంధించిన వాళ్ళ నివేదిక కానీ ఇటు జియాలజిస్టులకు సంబంధించిన నివేదిక కానీ దాంతోపాటు శాస్త్రవేత్తల నివేదిక కానీ దాంతోపాటుగా వీటన్నింటినీ పరిశీలించినప్పుడు ఈ స్వరంగ మార్గం అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఒకటి, ఇది టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్కు సంబంధించి దీంట్లో డ్రిల్లింగ్ కానీ ఇతరత్ర పనులకు అనుమతి ఉండదు. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ జియోలాజికల్కు సంబంధించిన సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన రాజు కానీ జయప్రకాష్ కానీ వాళ్ళ నివేదిక కానీ ఇటు వీళ్ళు చెప్పిన రీతు సంబంధించిన దేశ్ముఖ్కు సంబంధించిన వాళ్ళ రిపోర్ట్ కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ సిస్మిక్ ప్రొడక్షన్ చేసి మరి పూర్తి స్థాయిలో టనెల్కు సంబంధించిన ప్రాంతం ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది కూడా దీనికి సంబంధించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు సంప్రదించగా ఇక్కడ నీటి ఊటలకు సంబంధించి చాలా చోట్ల ఉన్నాయి అనే ప్రాంతానికి కూడా కనబడిన పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ మీకు విషయాన్ని నేను చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వరంగం ఏదైతే ఉందో వీళ్ళు లక్ష్యం ప్రకారం 2005లో ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు ప్రయత్నం మొదలుపెట్టిన ఈ స్వరంగం పూర్తి స్థాయిలో ఇది కేవలం 13.88 మీటర్ల వరకే సాధ్యం. 13.8 నుంచి 13.91 తర్వాత ప్రమాద ఘటికలు అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది అనేది చెప్పిన అంశాన్ని మనం చూస్తాం. ఇది ఎవరు ఆంబర్గ్ సంబంధించిన నివేదికలో. అయితే ఇక్కడ ఆంబర్గ్ చెప్పిన నివేదిక చాలా క్లారిటీగా కానీ అటు జియోలాజిస్టులకు సంబంధించి వాళ్ళు చెప్పిన నివేదిక కానీ లేదా ఇతరత్ర వాళ్ళు చాలామంది చెప్పిన నివేదికలు కూడా చాలా క్లారిటీగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్కొక్కరి నివేదిక ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవ కోణం కూడా మనందరం కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ ఇంత జరిగినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి రీతు రాజ్ దేశ్ముఖ్ నివేదిక కానీ దాంతోపాటు జయప్రకాష్ కానీ ఇది రాజు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే నివేదిక అందించే ప్రయత్నం చేసిళ్ళు. వాళ్ళు ఏమని చెప్పిళ్ళు అంటే 13 కిలోమీటర్ల వరకు ఓకే, కానీ 13 తర్వాత 13.88 నుంచి
13.91 వరకు తీవ్రమైన ప్రమాదం ఉందని ఆల్రెడీ ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నది అనేది మొదటి ప్రశ్న. రెండోది, వాళ్ళకు సంబంధించిన ఇంజనీర్లు కానీ టీముకు సంబంధించిన ఉన్నతాధికారులకు కూడా ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది అనేది కూడా తెలుసు. అయినప్పటికీ కూడా దీనిని ముందుకు ఏ విధంగా పోనించే ప్రయత్నం చేసిళ్ళు అనేది ఇంకొక అంశం. అయితే ఇక్కడ మనుషులు కూడా మానవరహితంగా చెప్పబడే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ అసాధ్యం, రోబోటిక్ సహాయంతో మాత్రమే ఇది సాధ్యం అంటూ చెప్పిన పరిస్థితి కనబడింది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతానికి పైనే శ్రీశైలానికి సంబంధించి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని తీర్థప్రదాలు కానీ అక్కడ వాటర్ తాగితే బాగుంటుందని రకరకాలుగా మన ప్రచారం అయితే జరుగుతుంది. ఆ కింది ప్రాంతమే ఇది. సో దైవ దర్శనానికి సంబంధించి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ డ్రిల్లింగ్ అని ఇతరత్ర పనులు కూడా చేయొద్దు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఉంటుంది. అయితే ఈ నివేదికలను పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ నివేదికను చూసిర్రా అంటే చూడని పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వాళ్ళ అధికారిని నేను సంప్రదించే ప్రయత్నం చేస్తే చూసానో లేదో గుర్తులేదు అంటూ కూడా సమాధానం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం ఆలోచించాలంటే ఈ నివేదికను పట్టించుకోకపోగా అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో టెక్నికల్ ఇష్యూలకు సంబంధించి రకరకాలుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి 13 కిలోమీటర్ల మేర తర్వాత ప్రమాదం పొంచి ఉంది అని తీవ్ర స్థాయిలో కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం. ఆల్రెడీ ఇది 2020లో ఆంబర్గ్ సంబంధించిన నివేదిక కానీ దాంతోపాటుగా ఇక్కడ చాలామంది అంటే నివేదికలు అందించి ఇటు శాస్త్రవేత్తలను అడిగినప్పుడు అక్కడ రాయి రూపమైతే మారదు, దాంతోపాటుగా అక్కడ నీటి ఊటలు అయితే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన వాళ్ళ నివేదిక కానీ ఇక్కడ వారితో పాటుగా ఇటు జయప్రకాష్కు సంబంధించి అసోసియేట్ జియోలాజిస్టిక్ రీతు రాజ్ దేశ్ముఖ్ నివేదిక కానీ వీటన్నింటినీ కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయిల్లు అనేది ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ ఎస్ఎల్బీసీ ప్రమాదం అనేది ముందస్తుగా అధికారులకు తెలుసు. ఒకటి తెలుసా లేదా అనేది వాళ్ళకు నివేదికలు ఉన్నప్పుడు దానిని పట్టించుకున్నారా లేదా? ఈ నివేదికలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల మంత్రిత్వ శాఖ మంత్రి చదివారా లేదా ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు చదివారా లేరా? ఇంకొక విషయం ఏంటంటే ఇది మానవరహిత అంటే దాదాపుగా 13 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 13.88 నుండి 13.91 నుంచి ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంది అనే విషయం కూడా తెలుసు. అయినప్పటికీ పట్టించుకోకపోవడం. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన టెక్నికల్గా సంబంధించిన అనేక విషయాలు అంటే జియో ట్యాగింగ్ సంబంధించుకోవచ్చు, ఇతరత్ర మ్యాపింగ్ సంబంధించి వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోలేదు. వాటిని చాలా జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉండే వాటన్నింటినీ పాటించకపోవడం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ మార్క్గా మారడానికి ప్రధానమైన కారణం ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాద విషయంలో ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు గుర్తుపెట్టుకోరి. ఒకటి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఏదైతే శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు నివేదికను పరిశీలించలేదు. అక్కడ ప్రమాదం జరుగుతుందని తెలుసు, దాంతోపాటు ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ అని తెలుసు. అయినప్పటికీ జియో ట్యాగింగ్కి సంబంధించి ఇతరత్ర వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే ఈరోజు 8 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది ప్రభుత్వం. ఇది వాస్తవం.